హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకే సయ్యద్ది. ఈరోజు నేను మీకోసం ఇంకొక బెస్ట్ ఏఐ టూల్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అదే నోట్‌జిపిటి.ఐఓ. ఇది మనకి డైలీ లైఫ్‌లో బాగా యూజ్ అవుతుంది. మోస్ట్‌లీ లైక్ స్టూడెంట్స్‌కి, వర్కర్స్‌కి, ఎంప్లాయీస్‌కి, లేదా కంటెంట్ రైటర్స్‌కి ఎవరికైనా సరే ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఏదైనా స్టూడెంట్స్ అయితే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఎస్సేస్ రాయడానికి, లేదా ఎంప్లాయీస్ అయితే కావాల్సిన కంటెంట్‌ని బ్రీఫింగ్ చేసుకున్నానికి, ఏదైనా వీడియోస్‌ని అనలైజ్ చేసుకున్నానికి, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి ప్రతి దానికి బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా ఇది ఒక్కడికనే కాకుండా అందరికీ వాళ్ళకి కావాల్సిన ప్రతి దాంతోను బాగా యూజ్ అవుతుంది. ఇదే కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న ప్రతి ఆప్షన్‌ని నేను ఇన్ డీటెయిల్‌గా స్టెప్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే ఏదైనా మెయిన్ పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మన ఛానల్‌లో మనం ఏఐ అండ్ ఎడిటింగ్‌కి సంబంధించిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటాము. మీకు గాని ఈ టాపిక్స్‌లో ఏదైనా ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్‌కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంక మనం ఏ మాటలు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు క్రోమా గూగుల్‌లోకి వెళ్లి నోట్‌జిపిటి అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత మీకు చాలా వెబ్‌సైట్స్ కనబడతాయి. దాంట్లో ఫస్ట్‌ది నోట్‌జిపిటి.ఐఓ దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. దీన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా దీన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్‌గా యూజ్ చేసుకోవచ్చు. దీంతో మనం కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మనం ఏఐ వీడియోస్‌ని ఈజీగా సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని చూడకుండానే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని మీరు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి దాన్ని ఒక స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడానికి మీరు ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్‌తో సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను జీమెయిల్ అకౌంట్‌తో సైన్ అప్ అవుతున్నాను. నేను క్లిక్ చేసినట్టుగా మీరు ఏదైనా గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది సైన్ అయిన తర్వాత. ఇంకా చూస్తే మనకి ఏఐ యూట్యూబ్, ఏఐ ట్రాన్స్క్రిబర్, ఏఐ సమ్మరైజర్, ఏఐ వాయిస్, ఏఐ ఇమేజ్, ఏఐ రైటర్, ఏఐ చాట్ అండ్ మోర్ టూల్స్ అని ఉంటాయి. వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏఐ యూట్యూబ్. ఏఐ యూట్యూబ్లో వచ్చి యూట్యూబ్ వీడియో సమ్మరైజర్. దీనికోసం మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియో ఒక లింక్ పేస్ట్ చేయాలి. మీకు కావాల్సిన వీడియో యొక్క కంటెంట్ తెలుసుకోవడం కోసం ఇక మీరు లింక్ పేస్ట్ చేసి జనరేట్ సమ్మరీ క్లిక్ చేయగానే ఆ వీడియో యొక్క కంటెంట్ అనేది మీకు ఒక స్క్రిప్ట్ కింద కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఏదైనా ఒక స్టోరీ లాంటిది అయితే ఆ స్క్రిప్ట్ కింద జనరేట్ అవుతుంది, లేదా ఒక పారా కింద కంటెంట్ కింద వస్తుంది. దాన్ని మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీంతో మీరు యూట్యూబ్ వీడియో కానీ ఏదైనా యూట్యూబ్ వీడియో కానీ ఆడియో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. లేదా పీడిఎఫ్ ఫైల్ ఏదైనా ఫైల్స్ని అప్లోడ్ చేసుకొని మీరు దాన్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఏదైనా వెబ్సైట్ పేజ్ ఉన్నా సరే ఆ వెబ్సైట్ పేజ్ని లింక్ తీసుకొచ్చి ఇక పేస్ట్ చేసి ఆ వెబ్సైట్ పేజ్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్న ఇక పేస్ట్ చేసి దాన్ని చిన్న కంటెంట్ కింద సమ్మరైజ్ చేసుకోవచ్చు. దీంతో వీడియో ఆప్షన్లో మనకి అప్ టు 1 GB వరకు లిమిట్ ఉంటుంది ఒక వీడియోకి. ఒకేసారి మీరు 20 వీడియోస్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఆడియోలో మీకు ఆడియోలో కూడా 1 GB స్పేస్ ఉంటుంది. ఒకసారి 20 చేసుకోవచ్చు. అదే కాకుండా నేను చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న పీడిఎఫ్ అంటే డాక్యుమెంట్స్ టైప్ ఫార్మాట్లో పీడిఎఫ్, పీపీటీ, వర్డ్, ఇమేజ్, టెక్స్ట్, ఆ ఈబుక్ ఇలా ఏ ఫార్మాట్లో ఉన్న ఫైల్ అయినా సరే మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు సమ్మరైజ్ చేసుకోవడానికి. దానికోసం మీకు మ్యాక్సిమం 50 MB అని ఉండాలి. మ్యాక్సిమం 50 MB కన్నా ఎక్కువ అయితే సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఇది ఏఐ ట్రాన్స్క్రైబర్. దీంట్లో మనము ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఓకే మనం ఏఐ యూట్యూబ్ సమ్మరైజర్ గురించి తెలుసుకున్నాం. ఇంకా యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్ జనరేటర్ గురించి తెలుసుకున్నాం. జస్ట్ ఇక క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన యూట్యూబ్ లింక్ పేస్ట్ చేసి దాని ఒక ట్రాన్స్క్రిప్ట్ కింద జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. దానికోసం మీరు యూట్యూబ్ లిస్ట్ని కానీ యూట్యూబ్ వీడియో కానీ యూట్యూబ్ ప్లేలిస్ట్ని కానీ ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ నేను చెప్పినట్టుగా సేమ్ 1 GB మీకు ఒక వీడియోకి మీకు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అంటే కెపాసిటీ తీసుకుంటుంది అది. 1 GB కన్నా ఎక్కువ ఫైల్ ఉంటే తీసుకోదు ఒక వీడియోకి.
20 టాస్క్స్ అవుతాయి. బోత్ వీడియో అండ్ ఆడియోకి సేమే. ఒకేసారి మీరు 20 వీడియోస్ కానీ 20 ఆడియోస్ కానీ ఈజీగా ట్రాన్స్క్రిప్ట్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఇది యూట్యూబ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ క్లిక్ చేసి మీరు దీన్ని యూట్యూబ్ ఎక్స్టెన్షన్ కింద యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ ట్రాన్స్క్రైబర్. ఇది యూట్యూబ్ టు టెక్స్ట్ ఆప్షన్. ఇది క్లిక్ చేయగానే యూట్యూబ్లో ఉన్న వీడియో మొత్తాన్ని ఇది టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. చెప్పినట్టుగానే అది ఇది యూట్యూబ్ వీడియో, ప్లేలిస్ట్, వీడియో ఆర్ ఆడియో మోస్ట్లీ సేమే మనకి యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్ లాగే ఉంటుంది. ఇది సమ్మరైజర్. ఇందాక మీరు చూసిన యూట్యూబ్ సమ్మరైజర్ ఇది అది ఒకటే. సేమ్ నేను చెప్పినట్టుగా పీడిఎఫ్ని, పీపీటీని, ఇమేజ్ని అవన్నిటిని ఇలా ఈజీగా సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఆడియోస్ని, బుక్స్ని, ఆర్టికల్స్ని. ఇక ఇక ఉన్న ఆప్షన్సే మోస్ట్లీ ఆప్షన్స్ ఉంటాయి. నేను చెప్పిన మెథడే. జస్ట్ మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వీడియో లింక్ కానీ, ఫైల్ కానీ, పీడిఎఫ్ కానీ అప్లోడ్ చేసుకోవాలి మీకు సమ్మరైజ్ చేసుకున్నానికి. ఇది ఏ వాయిస్. దీంట్లో మీరు టెక్స్ట్ స్పీచ్ జనరేట్ చేసుకోవచ్చు. మీ టెక్స్ట్ని ఇచ్చి దాని స్పీచ్ కింద జనరేట్ చేసుకోవచ్చు. అలా క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది. ఇక చూసారు కదా, మీరు టెక్స్ట్ని ఇచ్చి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న వాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనకి ఫ్రీ వాయిస్, హై క్వాలిటీ వాయిస్ ఉంటుంది. మనకి ఫ్రీ వాయిస్ కదా మనకి వాయిస్ బాగానే ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ మెంబర్షిప్ బట్టి ఇంకొన్ని అడ్వాన్స్ వాయిసెస్ ఉంటాయి. మీరు మీకు కావాల్సిన వాయిస్ని చూస్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఉన్న వాయిస్ అన్నీ ఉంటాయి. ఈ వాయిస్ మీరు ప్లే చేసుకుని మీకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీ ఓన్ వాయిస్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీ ఓన్ వాయిస్ని కదా మీరు క్లోన్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ యూస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ క్లిక్ చేయాలి. ఇది ఏ పాడ్కాస్ట్ జనరేటర్. దీంట్లో మీరు జస్ట్ మీ స్క్రిప్ట్ ఇచ్చి మీ ఎన్ని పర్సన్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అని చెప్పితే చాలు అది ఒక పాడ్కాస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆడియో పాడ్కాస్ట్, ఇది వీడియో పాడ్కాస్ట్ కాదు. లైక్ కుకు ఎఫ్ఎం చూస్తుంటారు కదా ఆ టైప్లోని. దీంట్లో మనకి చాలా టైప్లో మీరు కంటెంట్ ఇవ్వచ్చు. లైక్ టెక్స్ట్ కింద కానీ, ఏదైనా ఫైల్ కింద కానీ, పీడిఎఫ్ ఫైల్ కానీ, ఏదైనా టైప్ ఆఫ్ ఫైల్ కింద కానీ అప్లోడ్ చేయొచ్చు. లేదా ఆర్టికల్ లింక్ కింద ఇవ్వచ్చు, లేదా యూట్యూబ్ వీడియో కానీ ఇవ్వచ్చు ఈ పాడ్కాస్ట్ కింద జనరేట్ చేయడానికి. నెక్స్ట్ ఏ వాయిస్ క్లోన్. ఇందాక మీకు చెప్పాను కదా వాయిస్ క్లోన్ చేసుకునే అవుతుందని. సేమ్ మనకి 11 ల్యాబ్స్ ఎలా ఉంటుందో సేమ్ టైప్లో ఉంటుంది ఇది కదా. ఏ వాయిస్ డిజైనర్ మీకు ఏదైనా వాయిస్ డిజైన్ చేసుకోవాలనుకున్నాక యూస్ అవుతుంది. సిమిలర్ టు 11 ల్యాబ్స్. ఈ వాయిస్ జనరేటర్ మీరు టెక్స్ట్ టు స్పీచ్ ఎలా యూస్ ఇస్తామో అలాగే మీకు కావాల్సిన వాయిస్ని జనరేట్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ టెక్స్ట్ ఇచ్చి. ఇంకా నేను చెప్పినట్టుగా మీరు క్యారెక్టర్స్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ పీడిఎఫ్ టు ఆడియో. మీరు ఏదైనా పీడిఎఫ్ని అప్లోడ్ చేసి ఆ పీడిఎఫ్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఒక ఆడియోకి కన్వర్ట్ చేసుకున్నానికి ఈ ఆప్షన్ బాగా యూస్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైనా ఇంట్రెస్ట్ కానీ ప్రిపేర్ అయినప్పుడు మీకు టెక్స్ట్ని కానీ కంటెంట్ కానీ మనం ఎడిట్ చేద్దాం అనుకుంటాం కదా, ఇలా అనలైజ్ చేద్దాం అనుకుంటాం కదా. సో దాన్ని మరి చదవడం కన్నా విన్నప్పుడు బాగా ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మనకు కావాల్సిన కంటెంట్ ఆర్ ఫైల్ని అప్లోడ్ చేసి ఆడియోకి కన్వర్ట్ చేసుకుని ఈజీగా మనం వినొచ్చు. ఈ నోట్జిబిటీలో ఉన్న ఆప్షన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఏ ఇమేజ్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చెప్పినట్టుగా మీకు కావాల్సినట్టుగా ఏ ఇమేజ్ ఇంకా జనరేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న ఇమేజ్ ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం ఏ హెడ్ షాట్ జనరేటర్ అంటే పాస్పోర్ట్, ఇది మన కవర్ ఫొటోస్ ఉంటాయి కదా, మన లింక్డ్ఇన్ వాటికి, ఏదైనా వాట్సాప్ కార్డ్కి మనం హెడ్స్ ఆఫ్ ఫొటోస్ జనరేట్ చేస్తుంటాం కదా. జస్ట్ మీ ఒక ఫోటో అప్లోడ్ చేసి ఇలా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ఫొటోస్ జనరేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. అదే కాకుండా ఇక్కడ నుంచి ఇచ్చినట్టుగా ఏఐ ఎక్స్టెండర్ అవుతుంది. ఇంకా ఏ ఇమేజ్ ఎన్హాన్సర్, ఏ ఆబ్జెక్ట్ రిమూవర్ అండ్ ఏఐ క్లాత్ చేంజర్. నేనైతే ఈ ఆప్షన్స్ పెద్దగా సజెస్ట్ చేయను, బట్ ఇవైతే బాగానే వర్క్ అవుతున్నాయి. మీకు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. బట్ దీనికి కూడా లిమిట్ ఉంటుంది ఫ్రీ వెర్షన్లో. మీరు జస్ట్ మీరు అప్లోడ్ చేసి ఏ క్లాత్ చేంజర్ ఆప్షన్, ఇది మీకు కావాల్సిన పర్సన్ అప్లోడ్ చేసి ఇక డ్రెస్ అప్లోడ్ చేస్తే చాలు ఆ డ్రెస్ అనేది చేంజ్ అవుతుంది. ఇక చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్. ఇది ఏ ఇమేజ్ ఆప్షన్ ఇలా మనకు వర్క్ అవుతుంది. ఇది ఏ ఆబ్జెక్ట్ రిమూవర్. ఇక్కడ మీరు చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ సేమ్ మెథడ్. ఇక్కడ మీరు ఇమేజ్ అప్లోడ్ చేసి మీరు దేన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి, లేదా బ్రష్ తో దాని ఏరియాని బ్రష్ చేయాలి. అది చేసిన తర్వాత మీకు ఇలా రిమూవ్ అవుతుంది. ఇలా ఏ ఇమేజ్ ఒక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఎలా యూస్ చేయాలి ఏంటనేది. సింపుల్ గా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఏ ఇమేజ్ జనరేటర్
మోస్ట్లీ మనకి ఇది స్లైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. స్లైడ్స్ అండ్ వాటికి నోట్ జీపీటీ కాబట్టి మీకు కావాల్సినదిగా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఇమేజ్ ఇచ్చి రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి దాన్ని మీరు మంచి హై క్వాలిటీ ఇమేజ్ కింద జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసి. నెక్స్ట్ ఏఐ రైటర్. దీంట్లో మనకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఏఐ డిటెక్టర్. మనం చాలా ఏరియాస్ వచ్చి చాట్ జీపీటీ లాంటి వాటిలో మనం చాలా కంటెంట్ జనరేట్ చేస్తాం కదా. జనరేట్ చేసిన కంటెంట్ ని ఏఐ కంటెంట్ కింద డిటెక్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ ఆప్షన్ యూస్ చేసి మనం ముందుగా ఇక్కడ డిటెక్ట్ చేసుకుని దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ కంటెంట్ పేస్ట్ చేయాలి. అలా డిటెక్ట్ ఏఐ మీద క్లిక్ చేయాలి. దీంట్లో మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది టెక్స్ట్, నెక్స్ట్ ది డాక్యుమెంట్, నెక్స్ట్ ఇమేజ్. ఇక్కడ మీరు టెక్స్ట్ పేస్ట్ చేసి మీరు ఈ టెక్స్ట్ లో ఏ కంటెంట్ లేకుండా మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు. అదే ఏదనుకుంటే డాక్యుమెంట్ అని అప్లోడ్ చేయొచ్చు. వర్డ్ డాక్యుమెంట్, పీడిఎఫ్ ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. లేదా ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసి ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని కదా మీరు ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు ఏ కంటెంట్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఏఐ హ్యూమనైజర్. దీంట్లో మీరు మీ టెక్స్ట్ ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఏ కంటెంట్ మీరు హ్యూమనైజ్ చేయొచ్చు. సో ఈ హ్యూమనైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో మన బ్లాగ్స్ వాటిల్లో మనం ఏఐ కంటెంట్ యూస్ చేయడానికి అవ్వదు. ఏ కంటెంట్ యూస్ చేయడం వల్ల మనకి మానిటైజేషన్ అవ్వదు. బ్లాగ్స్ రాసే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. లైక్ ఏఐ డిటెక్టర్ అండ్ ఏఐ హ్యూమనైజర్. ఈ ఆప్షన్స్ మీరు ఈజీగా యూస్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ అండ్ మీ బ్లాగ్స్ కి బాగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏఐ ఎడిటర్. దీంట్లో మీరు ఒక టాపిక్ ఎంటర్ చేసి మీరు మీకు కావాల్సిన లెవెల్ చూస్ చేసుకోవడానికి దేనికోసం యూస్ చేయడానికి, హై స్కూల్ కోసమా, కాలేజ్ కోసమా, గ్రాడ్యుయేట్ కోసమా, దేనికోసం చూస్తున్నారో అలా మీరు ఏదైనా ఎస్ఏ రాయడం కోసం ఆ ఎస్ఏ యొక్క టాపిక్ ఇచ్చి దానికి కావాల్సిన ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు ఈజీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. లైక్ రీసెర్చ్ పేపర్స్, కేస్ స్టడీ ఏదైనా సరే ఇలాంటివి మనకి కాలేజెస్ అండ్ వర్క్ ప్లేస్ లో మనకి బాగా యూజ్ అవుతుంది ఈ ఏఎస్ఏ రైటర్. ఇది ఏఎస్ఐ గ్రేడర్. ఇది కూడా సమ్వర్ సిమిలర్ టు ఉన్నాయి. మీరు జస్ట్ మీకు కావాల్సిన ఎస్ఏస్ ని ఈజీగా మీరు పారాగ్రాఫ్ కింద జనరేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. దానికోసం మీరు టెక్స్ట్ ఆర్ పీడిఎఫ్ ని ఇచ్చి దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన కంటెంట్ ఆర్ ఎస్ఐని ఎంత లెవెల్లో ఉందనేది మీకు చెక్ చేసుకోవడం కోసం ఇది మీకు యూజ్ అవుతుంది. సో మీకు ఏ గ్రేడ్ వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం మీరు రాసిన ఎస్ఏని జస్ట్ మీ ఇచ్చిన టెక్స్ట్, మీ యొక్క ఎస్ఏని మీరు టెక్స్ట్ ఫార్మాట్ లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ ఇక్కడ అప్లోడ్ చేసి మీ ఎస్ఏ ఒక గ్రేడ్ ని ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ చాట్. దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. చాట్ జీపీటీ, డీప్సీక్, క్లౌడ్ అండ్ జెమినీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇవేంటో ఏంటో తెలుసు. ఇవి ఏ చాట్ మోడల్స్. దీంట్లో మీకు కావాల్సిన చాట్ మోడల్ యూస్ చేసుకుని మీకు కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు. లైక్ చాట్ జీపీటీ, డీప్సీక్, క్లౌడ్ ఆర్ జెమినీ. ఇవే కాకుండా ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మోర్ లోకి వెళ్తే లైక్ నానో బనానా ప్రో సైట్స్ అని. దీంట్లో మనకు కావాల్సిన స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంటేషన్ కోసం, లైక్ ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు, ప్రెజెంటేషన్ చేసినప్పుడు, లేదా కాలేజ్ ఏదైనా ఇంటర్న్షిప్ ప్రెజెంటేషన్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కానీ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. మీరు జస్ట్ మీ ప్రెజెంటేషన్ ఒక టాపిక్ అండ్ కంటెంట్ మొత్తాన్ని డీటెయిలింగ్ గా ఇచ్చి ఇక్కడ మీరు మీకు ఎన్ని స్లైడ్స్ కింద కావాలో ఆ స్లైడ్ పేజెస్ కౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 1 to 5, 5 to 10, 15 to 20 ఇలా మీకు కావాల్సిన పేజెస్ కౌంట్ సెలెక్ట్ చేసుకుని ఇంకా మీకు టెక్స్ట్ కి ఏ సైజు కావాలి, మీడియం టెక్స్ట్ పర్ పేజా లేకపోతే లార్జ్ టెక్స్ట్ పర్ పేజా అనేది చూస్ చేసుకుని ఇంకా మీకు కావాల్సిన రిజల్యూషన్ రేషియో అన్ని సెలెక్ట్ చేసుకుని ఇంకా దీనికి కావాల్సిన టోన్ అంటే మీకు ఎలా కావాలి ఏంటన్నది కరెక్ట్గా మీరు ఇవ్వాలి. లైక్ ప్రొఫెషనల్, ఎడ్యుకేషన్ ఎలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్. ఇట్లా మీకు ఏ టైప్ లో కావాలో మీరు సెలెక్ట్ చేసుకుని ఇక సేవ్ మీద క్లిక్ చేసి ఇక జనరేట్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే మీ స్లైడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇది నానో బనానా చేయడం వల్ల మనకి ఇమేజెస్ ఆ స్లైడ్ ప్రెజెంటేషన్ లో బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక చూసారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా జనరేట్ అయిందో. ఇలా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారంటే ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ నానా బనానా చేసిన స్లైడ్స్ ఇవి. అవే కాకుండా ఏ ప్రెజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టుగా మీరు ప్రెజెంటేషన్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. అదే కాకుండా పీడిఎఫ్ ని ట్రాన్స్లేట్ చేయడానికి లేదా పీడిఎఫ్ ని ఒక వీడియో కింద కన్వర్ట్ చేయడానికి కదా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని. అదే కాకుండా ఏ పీడిఎఫ్ కన్వర్టర్. దీంట్లో మీ పీడిఎఫ్ ని మీకు కావాల్సిన ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది హోంవర్క్ హెల్పర్. మీరు ఏదైనా హోంవర్క్ టాస్క్స్ ఉంటాయి కదా దాన్ని మీరు ఈ ఆప్షన్ తో యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఇచ్చిన టాస్క్ ఒక ఇమేజ్ ఆ పీడిఎఫ్ ని అప్లోడ్ చేసి మీరు దాని ఒక ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేసుకుని మీరు ఈ హోంవర్క్స్ ఆ టాస్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరసీ, బయాలజీ, హిస్టరీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే ఇలా మీరు ఇమేజ్ అప్లోడ్ చేసిన వెంటనే క్వశ్చన్ ని అనలైజ్ చేసి దాని ఆన్సర్ మీకు ఇస్తుంది. దాని సొల్యూషన్ యొక్క స్టెప్స్ కదా మీకు కింద ఇస్తుంది. సో మీరు ఆ స్టెప్స్ ని ఫాలో అయ్యి మీ ఆన్సర్ ని మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మ్యాథ్స్ సాల్వర్. ఇది ఏ హోంవర్క్ లోనే ఒక ఆప్షన్. ఇది ఫ్లాష్ కార్డ్ మేకర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఎలా యూజ్ చేసింటే ఏదైనా ఒక యూజ్ చేసి మీ డేటా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఒక స్లైడ్ కింద కానీ ఒక కార్డ్ కింద ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ ఫ్లాష్ కార్డ్ మేకర్ యూజ్ చేస్తుంటాము. లేదా ఏదైనా ఒక కంటెంట్ ని ఏదైనా ప్రెజెంట్ చేయడం కోసం
జస్ట్ స్కాన్ చేసి మనం ఓపెన్ చేసిందాకా లేకపోతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కార్డ్ కింద ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేయడం కోసం అంటే కంపెనీస్‌కి గానీ ఏదైనా ప్లేసెస్‌కి మీరు సెండ్ చేయడానికి ఈజీ యాక్సెసిబుల్‌గా ఉండడం కోసం ఈ ఫ్లాష్ కార్డ్ మేకర్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒకేసారి 10 కార్డ్స్ వరకు 10 కార్డ్స్ నుంచి 50 కార్డ్స్ వరకు చేసుకోవచ్చు. అదే కాకుండా అవుట్‌పుట్ లాంగ్వేజ్ ఉంది కదా! మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూసుకోవచ్చు. అదే కాకుండా అవుట్‌పుట్ లాంగ్వేజ్ ఉంది కదా! దీన్ని మీ ఇచ్చిన టెక్స్ట్‌ని బట్టి మీకు కావాల్సిన లాంగ్వేజ్‌కి ఇది ఆటోమేటిక్‌గా చూజ్ చేసుకుంటుంది. లేదా మీరు టెక్స్ట్ ఇచ్చిన దాన్ని సపోజ్ ఇంగ్లీష్‌లో టెక్స్ట్ ఇచ్చి మీకు తెలుగులో కావాలనుకున్నా లేదా హిందీ, మరాఠీ ఏ లాంగ్వేజ్ కావాలనుకున్నా ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ ఒక ఫ్లాష్ కార్డ్ మేకర్‌ని చూస్ చేసుకున్న లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఏఐ క్విజ్ జనరేటర్. ఏఐ క్విజ్ జనరేటర్ సపోజ్ మీరు స్కూల్స్‌లో గాని ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళకి క్విజెస్ క్రియేట్ చేయడం కోసం టైం బాగా పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ మీద క్విజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఆ టాపిక్ ఆ కంటెంట్‌ని అప్లోడ్ చేసి మీరు ఈజీగా క్విజ్ జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ అప్లోడ్ చేయొచ్చు లేదా టెక్స్ట్ ఇవ్వచ్చు లేదా ఆర్టికల్ లింక్ గాని లేదా యూట్యూబ్ వీడియో లింక్ గాని ఇచ్చి ఆ వీడియోలో ఉన్న కంటెంట్‌ని మీరు ఒక క్విజ్ కింద కన్వర్ట్ చేసుకున్నానికి ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతాయి. సో మీరు ఈ నోట్‌జీపీటీని మీరు యూజ్ చేద్దాం అనుకుంటే క్రోమ్‌లోకెళ్ళి మీరు ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ వర్క్స్‌ని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తుంది. అదే కాకుండా మీ టైంని కూడా బాగా సేవ్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. చూసారు కదా! ఇలా మీరు నోట్‌జీపీటీ యూజ్ చేసి మీ డైలీ లైఫ్‌లో ఉన్న వర్క్స్‌ని ఎలా కంప్లీట్ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఏఐ టూల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.